గుడ్ మార్నింగ్ అండి. లెట్స్ స్టార్ట్. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి లోడ్ బ్యాలెన్సర్స్. అది ఎక్కడంటే మనకి EC2 లోపలికి వెళ్దాం. సో ఇక్కడ మనం కిందకు వస్తే మనకి ఇక్కడ లోడ్ బ్యాలెన్స్ అని ఉందండి. లోడ్ బ్యాలెన్సర్స్, దాని కింద మనకి లోడ్ బ్యాలెన్సర్స్ టార్గెట్ గ్రూప్స్ ఉన్నాయి. సో లోడ్ బ్యాలెన్సర్స్ గురించి మాట్లాడుకునే ముందు యాక్చువల్గా ఎలా పనిచేస్తుందో చూద్దాం. యాక్చువల్గా ఓకే, దాని అవసరం ఏంటి, పర్పస్ ఏందని చూద్దాం. సో ఇమాజిన్ ఇది మన VPC అనుకోండి. సో ఇది మన VPC. సో ఇది వచ్చి VPC. అయితే ఇప్పుడు ఆబ్వియస్ గా మనకి ఏముంటుంది, ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే ఉంటుంది. ఇక్కడ పెడతాను ఇంటర్నెట్. ఆబ్వియస్ గా ప్రతి ఒక్క VPC ఇంటర్నెట్ గేట్వే ఉంటుంది కాబట్టి ఇంటర్నెట్ గేట్వేకి అటాచ్ అయి ఉంటుంది VPCకి. సో ఐ పుట్ IGW అంటాను. సో నాకు ఒక వెబ్సైట్ ఉంది అనుకుందాం. యాక్చువల్గా వెబ్సైట్లో ఏంటంటే మీకు త్రీ టైర్స్ అంటారండి. 3 టైర్స్ అంటే ఏంటంటే మీకు వెబ్ లేయరు, యాప్ లేయరు, DB లేయర్, ఇట్లా 3 డిఫరెంట్ లేయర్స్ గా పెట్టుకోవచ్చు అనమాట. అంటే అర్థం ఏంటంటే మనకి ఇమాజిన్ నేను 3 సబ్నెట్లు క్రియేట్ చేస్తాను అనమాట. ఇది ఒక సబ్నెట్, తర్వాత ఇదొక సబ్నెట్, తర్వాత ఇదొక సబ్నెట్. ఇలా 3 సబ్నెట్ క్రియేట్ చేసి మూడిట్లో కూడా నేను 3 సర్వర్స్ పెట్టుకుంటాను. ఒక్క నిమిషం, ఇది కొంచెం పైకి జరుపుతాను. ఓకే, సో వీటి పేర్లు ఏంటంటే మనకి ఇక్కడ ఏమి ఇద్దాం, ఇది వచ్చి వెబ్ సర్వర్స్ ఇద్దాం. అంటే సబ్నెట్ అనమాట, సబ్నెట్. తర్వాత ఇది వచ్చి మనకి యాప్ సర్వర్స్, అంటే రియల్ టైంలో ఈ విధంగా ఉంటుందండి మీకు. ఫైనల్ గా వచ్చి DB సర్వర్స్. సో మనం ఏం చేస్తాం, ప్రతి ఒక్క దగ్గర కూడా మనం ఒక వెబ్ సర్వరు, యాప్ సర్వరు, DB సర్వర్ పెట్టుకుంటాం అనమాట. సో నేనేం చేస్తాను, ఇక్కడ మాత్రం ఒక వెబ్ సర్వర్ పెట్టాను. ఓకేనా. సో ఇక్కడ ఒక వెబ్ సర్వర్ పెట్టినప్పుడు ట్రాఫిక్ ఏ విధంగా వస్తుంది. సో లెట్ మీ నేమ్ ఇట్ as ఒక వెబ్ సర్వరు, ఇక్కడ ఒక యాప్ సర్వరు, ఇక్కడ ఒక DB సర్వర్ అనమాట. సో నేను లెట్స్ నేమ్ ఇట్ వెబ్ సర్వర్ అంటాను. ఇది వచ్చి యాప్ సర్వర్. సో ఇది వచ్చి డేటాబేస్ సర్వర్. సో ట్రాఫిక్ ఎలా వస్తుందంటే, ఎవరైనా యాక్సెస్ చేసేటప్పుడు మీ వెబ్సైట్ని యాక్సెస్ చేయాలనుకోండి, ఎప్పుడు కూడా మీ వెబ్ సర్వర్ కనెక్ట్ అవుతుంది అనమాట. సో మీకు ట్రాఫిక్ ఎలా వస్తుంది ఇక్కడ మీకు, సో ఇంటర్నెట్ గేట్వేకి ట్రాఫిక్ వస్తుంది, అక్కడి నుంచి మీకు వెబ్ సర్వర్కి వెళ్తుంది. వెబ్ సర్వర్ వచ్చి అప్లికేషన్ సర్వర్కి ట్రాఫిక్ ఫార్వర్డ్ చేస్తుంది, అప్లికేషన్ సర్వర్ డేటాబేస్లో సేవ్ చేస్తుంది. ఇది ప్రాసెస్ మీకు ఇది. సో ఈ మూడింటిని కలిపి మీరు ఏమంటారంటే 3 టైర్ అప్లికేషన్ అంటారు బేసిక్గా. సో మీరు ఎక్కడ ఇంటర్వ్యూస్ పోయినా కూడా 3 టైర్ అప్లికేషన్ ఎక్కడన్నా వాడారంటే ఆ పదం, వాళ్ళు ఏముంది వెబ్ సర్వర్, యాప్ సర్వర్, DB సర్వర్ని వాళ్ళు అడుగుతున్నట్లు లెక్క. అయితే ఇక్కడ ఒక సమస్య ఉందండి. సమస్య ఏంటంటే యాక్చువల్గా ఈ మీరు చూసినట్లయితే ట్రాఫిక్ వచ్చి ఇలా ఇంటర్నెట్ గేట్వేకి వచ్చి ఇక్కడ నుంచి దీనికి వస్తుంది అనమాట. సో ప్రాబ్లం ఏంటంటే, ఒకవేళ ఈ వెబ్ సర్వర్ డౌన్ అయిపోయింది అనుకోండి, ఆబ్వియస్గా నా వెబ్సైట్ అంతా డౌన్ అవుతుంది కదా. సో ఇంక వెబ్సైట్ అంతా డౌన్ అయిపోయినప్పుడు నేనేం చేస్తాను, యాప్ సర్వర్, డేటాబేస్ సర్వర్ పనిచేస్తుంటే ఓకేనా, అది ఎట్లుంటుందంటే నా బైకు, నా కారు సూపర్ కండిషన్ లో ఉంది, కానీ పెట్రోల్ లేదంటే ఎట్లుంటుంది, అట్లుంటుంది అనమాట. సో కాబట్టి మనకి ఏం కావాలా, మనకి ఫాల్ట్ టాలరెన్స్ కావాలి. ఒకవేళ ఒకటి పోయినా ఇంకోటి ఉండాలా అనేది కావాలన్నమాట. సో మనం ఏం చేస్తాం, సో ఇది కరెక్ట్గా డిజైన్ కరెక్ట్గా లేదు కాబట్టి మనం 2 సబ్నెట్లు పెట్టుకోవచ్చు. 2 సబ్నెట్లు పెట్టి దాంట్లో 2 వెబ్ సర్వర్స్ పెడతారనమాట, లేదా 3 కూడా పెట్టుకోవచ్చు. ఒకే సబ్నెట్లో కాకుండా నేనేం చేస్తాను, ఈ విధంగా 3 వెబ్ సర్వర్స్ క్రియేట్ చేస్తాను. వెబ్ సర్వర్స్ క్రియేట్ చేసి ఇప్పుడు ఏం చెప్తాను, సో ఒకటి పైన ఒకటి ఉండాలన్న దానికి 3 వెబ్ సర్వర్స్ క్రియేట్ చేసి. కానీ ప్రాబ్లం అది కాదు కదా. ప్రాబ్లం ఏంటంటే మనకి ఎవరో ఒకరు ఉండాలి ఈ 3టికి ట్రాఫిక్ పంపించడానికి. ఓకే, ఇప్పుడు 3టికి కలిపి నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేయలేనండి. ఒక్కొక్క సర్వర్కి సపరేట్గా IP అడ్రస్ ఉంటుంది కదా. కాబట్టి అప్పుడు ఏమవుద్ది, ఎవరైనా నేనేం చెప్పాలా,
ఒక్కొరికి ఒక సర్వర్ చెప్పాలి. ఓకే, నువ్వు సర్వర్ 1 కనెక్ట్ గా, నువ్వు సర్వర్ 2 కనెక్ట్ గా, సర్వర్ 3 కనెక్ట్ గా అట్లా చెప్పాలన్నమాట. కానీ కరెక్ట్ గా వర్కౌట్ అవుద్దా? సో మీరు చూసినట్టయితే ఇక్కడికి వచ్చి నేను hdfcbank.com అని టైప్ చేశాను అనుకోండి, మీకు బ్యాక్ ఎండ్ కనెక్ట్ అవుతుంది, కానీ మీకు తెలియదు ఏ సర్వర్ కనెక్ట్ అవుతుందో. వాళ్ళకి కూడా ఈ విధంగానే మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయన్నమాట. మరి ఎవరు మేనేజ్ చేస్తున్నారు ఈ విధంగా కనెక్ట్ అవడానికి ఏదో ఒక సర్వర్ కి? కాబట్టి మీకు దీని ముందు ఇక్కడ ఒక దాన్ని ఏమంటారంటే మీకు లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది. సో ఆ లోడ్ బ్యాలెన్సర్ ఎలా పనిచేస్తుందో మీకు చూపిస్తాను. లోడ్ బ్యాలెన్సర్ ఎలా పనిచేస్తుంది అంటే మామూలుగా ఇది కాపీ చేస్తాను. మీకు వెబ్సైట్ ఎలా ఉందనుకోండి, లోడ్ బ్యాలెన్సర్ వచ్చి మీకు ఇక్కడ వస్తుంది. సో నేనేమంటానంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్స్ ఉన్నాయి యాక్చువల్ గా. సో ఈఎల్బి అని ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ లేదా అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. ఇక్కడ వచ్చి మనం ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ మాట్లాడతాం, ఈఎల్బి అంటారు దీన్ని. ఓకే, అంటే నెట్వర్క్ ఆర్ ఎన్ఎల్బి కూడా అనుకో, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఏదైనా అనొచ్చు అనమాట, 2 పేర్లు ఉన్నాయి దీనికి. సో ఇదేం చేస్తుందంటే మనం ఈ 3 సర్వర్ని మనం తీసుకెళ్ళి మనం ఏం చేస్తామంటే దీన్ని కనెక్ట్ చేస్తాం అనమాట. చూడండి, ఈ విధంగా దీన్ని కనెక్ట్ చేస్తాం. దీన్ని కనెక్ట్ చేసినప్పుడు ఆబ్వియస్గా ఇది ఏం చేస్తుంటే ఆటోమేటిక్ గా లోడ్ బ్యాలెన్స్ చేయాలి. అంటే ఏంది, ఒక రిక్వెస్ట్ వచ్చి వెబ్ సర్వర్ 1కి వెళ్తే ఇంకో రిక్వెస్ట్ వచ్చి వెబ్ సర్వర్ 2కి వెళ్ళాలి. సో ఈ విధంగా ఉండాలన్నమాట. అదే లోడ్ బ్యాలెన్సింగ్ అంటే. రౌండ్ రాబిన్ మెథడ్ లో చేస్తారు. రౌండ్ రాబిన్ అంటే ఫస్ట్ రిక్వెస్ట్ వెబ్ సర్వర్ 1కి వెళ్తే, సెకండ్ ఫస్ట్ వెబ్ సర్వర్ 2కి వెళ్తే, థర్డ్ వచ్చి వెబ్ సర్వర్ 3కి వెళ్తుంది అనమాట. ఈ విధంగా మీకు లోడ్ బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, అక్కడి నుంచి యాప్ సర్వర్కి వెళ్ళిపోతాయి నార్మల్ గానే. సో ఇంటర్నెట్ గేట్వే ఎక్కడ ఉంటుందంటే మీకు దీని పైన ఉంటుంది, ఇక్కడ IGW ఇక్కడ ఉంటుంది. ట్రాఫిక్ ఆబ్వియస్ గా మీరు ఎన్ని చేసినా కూడా ట్రాఫిక్ ఇంటర్నెట్ గేట్వేకి వెళ్ళాలి, అక్కడ నుంచి పోకుండా బయటికి పోదు కదా, ఇక్కడికి వెళ్ళాలి. సో మీకు డిజైన్ వచ్చి ఇది అనమాట. సో ఇంటర్నెట్ గేట్వేకి వస్తే ఇంటర్నెట్ గేట్వే నుంచి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్కి వస్తుంది. సో ట్రాఫిక్ వచ్చి మీకు రౌట్ అయ్యేది. సో ఫస్ట్ ఇంటర్నెట్ గేట్వే, అక్కడ నుంచి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, అక్కడ నుంచి లోడ్ బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, సో మనం ఏం చేస్తాం ఇప్పుడు, లోడ్ బ్యాలెన్సర్ స్టెప్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. సో మీరు చూసినట్టయితే ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ కి స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ క్రియేట్ 3 ఇన్స్టెన్సెస్ ఇన్ 1A 1B 1C, అంటే 3 సబ్నెట్లు 3 డిఫరెంట్ అవైలబిలిటీ జోన్ లో క్రియేట్ చేయమని చెప్తుంది అనమాట. అండ్ ఇన్స్టాల్ Nginx వెబ్ సర్వర్ ఆన్ యూజింగ్ యూజర్ డేటా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు చూడండి, నేను ఇలా మీకు ఒకే వెబ్సైట్ వచ్చేటట్టు చేయొచ్చు అనమాట. కానీ నేను మీకు ప్రూవ్ చేయాలి కదా లోడ్ బ్యాలెన్సింగ్ జరుగుతుంది లేదు అని చెప్పి. కాబట్టి నేనేం చేస్తానంటే చిన్న మోడిఫికేషన్ చేస్తాను. లోడ్ బ్యాలెన్సర్ వెబ్ సర్వర్ 1 యాక్సెస్ చేస్తున్నప్పుడు అది చూపించాలన్నమాట, ఇది వెబ్ సర్వర్ 1 అని. 2 అంటే 2 అని చూపించాలా, 3 అంటే 3 అని చూపించాలా. రియల్ టైమ్ లో అటు చూపించదండి. రియల్ టైమ్ లో కూడా మీరు ఎప్పుడు యాక్సెస్ చేసినా ఒకే వెబ్ పేజ్ వస్తుంది అనమాట, వెబ్ సర్వర్ 1 2 3 అని రాదు. కానీ నేను మీకు టెస్ట్ ల్యాబ్ లో ప్రూవ్ చేయాలి కాబట్టి నేనేం చేస్తాను, పేర్లు ఇస్తాను, 1 2 3 ఎలా లోడ్ బ్యాలెన్స్ అవుతుందో చూపిస్తాను. సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే 3 ఇన్స్టెన్సెస్ డిప్లాయ్ చేయాలా, 1A 1B 1C లో చేసి దాని లోపల Nginx సర్వర్ ఇన్స్టాల్ చేసి దాని లోపల ఏం చేయాలంటే నేను కొన్ని కాన్ఫిగరేషన్ చేంజెస్, చూడండి, లాగిన్ టు ఈచ్ ఇన్స్టెన్స్, ఎడిట్ ద హోమ్ పేజ్ సో దట్ ఇట్ కెన్ డిస్ప్లే ఇట్స్ హోస్ట్ నేమ్. ఓకే, సో లెట్స్ డూ దట్. ఇక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్ళి లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను. ఒక్క నిమిషం అండి, తప్పు చేశాను. ఇది ఎందుకు వచ్చింది అసలు? యాక్చువల్గా ఎలాస్టిక్ ఐవి ఒకటి ఎందుకు ఉంది అసలు, ఉండకూడదే. అన్ని రిలీజ్ చేశాను. దీనికి అసైన్ అయింది, అట్లయితే ఇబ్బంది లేదులేండి. సర్వర్కి అసైన్ అయింది. ఓకే, లాంచ్ ఇన్స్టెన్స్, సెలెక్ట్, T2 Nano, కాన్ఫిగర్ డీటెయిల్స్. సో ఫస్ట్ ఏం చేస్తాను, నేను టాటా సబ్నెట్ 1 సెలెక్ట్ చేస్తాను. 1 సెలెక్ట్ చేసి సో కిందకు వచ్చి 10.1.1.100 ఇస్తాను. కింద అడ్వాన్స్ డీటెయిల్స్ తో ఇక్కడ నేను స్టార్ట్అప్ స్క్రిప్ట్ ఇస్తానండి, అంటే Nginx వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేయడానికి. bin bash m update -y m install Nginx -y service Nginx start.
ఇది కాపీ చేసి పెడతాను, ఎందుకంటే అక్కడ అలాగే ఉందా. సో కాపీ, యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్, వెబ్ సర్వర్ 1 ఇస్తాను, కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్, రివ్యూ అండ్ లాంచ్. ఓకే, వెబ్ సర్వర్ 1 లాంచ్ అవుతుంది. లెట్స్ లాంచ్ సెకండ్ వన్. ఓకే, సబ్నెట్ 2 లోనే. సో కిందకి రండి, ఇది ఏంటంటే 10.1.2.100 ఇస్తాను. అడ్వాన్స్ డీటెయిల్స్ సేమ్ అదే, యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్, నేమ్ వచ్చి వెబ్ సర్వర్ -2. గుడ్, లాంచ్ అయిపోతుంది. సో వెబ్ సర్వర్ 2 నెక్స్ట్ థర్డ్ వన్, లాస్ట్ వన్ అనమాట. నేను యాక్చువల్గా మీరు అడగచ్చు 3 ఒకేసారి డిప్లాయ్ చేసి అడగచ్చు అండి. ఇక్కడ 3 ఇస్తే 3 డిప్లాయ్ అయిపోతాయి, కానీ 3 ఒకే సబ్నెట్ డిప్లాయ్ అవుతాయి. అది నాకు వద్దు, అందుకే మాన్యువల్ గా చేస్తున్నాను. దీనికి ఆల్రెడీ స్క్రిప్టింగ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. చెప్పండి. నేను యాక్చువల్లీ ట్రై చేద్దాం అనుకున్నా, చేయలేదు, జస్ట్ అడుగుతున్నాను, ఏమనుకోదండి. ఇప్పుడు ఇన్స్టెన్స్ టైప్ ఫస్ట్ 1 అని ఇస్తున్నాం కదా, అవును, అదే స్టార్టింగ్ లో. కాదు ఒకేసారి అక్కడ 3 అని ఇస్తే మనకి 3 ఇన్స్టెంట్లు అవుతాయా? అంతే కదా, 3 ఒకేసారి ఒకేదాకా. అంటే ఒకే ఐపీ ఎట్లా, అది ఎట్లా వర్కౌట్ అవుతుంది? అది ఇప్పుడు 3 డిప్లాయ్ అయినాయి కదా, ఈ 3 కూడా ఇప్పుడు ప్రస్తుతం ఈ 3 ఎక్కడ డిప్లాయ్ అయినాయి? ఏబిసి లైన్ కదా. నేను ఇప్పుడు లాంచ్ అని సెలెక్ట్ చేసి కాన్ఫిగర్ ఇక్కడ 3 ఇచ్చాను అనుకోండి, ఎక్కడ డిప్లాయ్ అవుతాయి? టాటా అనే VPC ఈ సబ్నెట్ 2 లో డిప్లాయ్ అవుతాయి. సో ఆటోమేటిక్ గా నేను ఇక్కడ ఐపీ ఇచ్చాను అనుకోండి, దాని తర్వాత 2 IPs తీసుకుంటాయి, డిప్లాయ్ అయిపోతుంది. రాండమ్ గా తీసుకుంటాయండి అవి, దాని తర్వాత తీసుకుంటుంది అనమాట. ఓకే, 1 ఇచ్చాను కదా, 1 and 2 అంటే సేమ్ అవైలబిలిటీ జోన్ లో 3 క్రియేట్ అవుతాయి. అవునా, స్పీకర్ ఆన్ చేస్తున్నా సూర్య, అందుకని. రైట్, మ్యూట్ చేయండి కొంచెం. రైట్, సో మీరు చూసారంటే 3 డిప్లాయ్ అయిపోయినాయి. చెక్ చేద్దాం నిజంగా అయిందో లేదు. ఫస్ట్ నేను ఏం చేస్తాను, కాపీ చేసి సో ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, ఎంజినిక్స్ వస్తుంది సర్వర్ 1 లో. సర్వర్ 2 చెక్ చేద్దాం. ఇక్కడికి వస్తాను, సర్వర్ 2 సెలెక్ట్ చేసి ఇక్కడ రండి, ఇక్కడ కూడా అదే. సర్వర్ 3కి వెళ్ళాను, సో మీరు చూసారంటే 3 కూడా అదే పేజ్ వస్తుంది చూడండి. సో ఇప్పుడు నేను లోడ్ బ్యాలెన్స్ ఈ విధంగా ఈ లోడ్ బ్యాలెన్సర్ పెట్టాను అనుకోండి, లోడ్ బ్యాలెన్స్ అవుతుందని చెప్తాను, కానీ మీకు ప్రూవ్ చేయాలి కదా. నేను 3 ఒకే పేజ్ చేస్తే ఎట్లా ప్రూవ్ చేయడం మీకు? అందుకని నేనేం చేస్తానంటే ఈ కింద ఈ వెల్కమ్ టు ఇంజనీరింగ్ ఉంది కదా, దాని కింద ఇంకొకటి పెడతాను అనమాట, వెబ్ సర్వర్ 1, 2, 3 అని. కాబట్టి లోడ్ బ్యాలెన్స్ అనేప్పుడు మీకు తెలుస్తుంది అనమాట. రియల్ టైం ఇటు ఉండదండి, మీకు టెస్టింగ్ లో జరగాలిగా చూపిస్తున్నాను. సో దానికి ఏం చేస్తాను, ఫస్ట్ సర్వర్ 1 లో లాగిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ నేను ఒక ఫైల్ ఎడిట్ చేయాలండి. ఎడిట్ చేయాల్సిన ఫైల్ వచ్చి ఫస్ట్ నేను నానో వాడతాను.
నానో వాడి మీరు విఐ కూడా వాడుకోవచ్చు. విమ్ ఎడిటర్ యూజర్ షేర్ nginx html index.html అనమాట. సో ఈ ఫైల్ ని బేసిక్ గా ఎడిట్ చేయాలన్నమాట. సో నేనేం చేస్తాను, ఎంటర్ అంటాను. ఇక్కడ Ctrl+W కొడితే సెర్చ్ వస్తుంది, వెల్కమ్ అని చెప్తే ఇక్కడ వస్తుంది అనమాట. సో నేనేం చేస్తాను, దాని కిందకి వెళ్ళి ఓకే రైట్. సో ఇక్కడ నెక్స్ట్ రిఫ్రెష్ చేశాను అనుకోండి, చూసారా, దీనికోసం అనమాట. ఓకేనా. నెక్స్ట్ సేమ్ ఇప్పుడు ఇది మనం ఏం చేస్తామంటే రెండో సర్వర్లో చేయాలి. సో నేనేం చేస్తాను, సెకండ్ సర్వర్ ఏది, ఇది సెకండ్ సర్వర్. ఓకే, వెబ్ సర్వర్ 1, వెబ్ సర్వర్ 2. ఫైనల్ గా ఓకే. సో రైట్, మనకు కావాల్సింది 1, 2, 3 సెట్ అయిపోయింది అనమాట. సో అదే అనమాట. ఫస్ట్ ఏంది మనకి క్రియేట్ 3 ఇన్స్టెన్సెస్ ఇన్ 3 అవైలబిలిటీ జోన్స్ ఏబిసి, తర్వాత లాగిన్ టు ఈచ్ ఇన్స్టెన్స్ అండ్ ఎడిట్ ద హోమ్ పేజ్. తర్వాత ఏంది, క్రియేట్ ఎ టార్గెట్ గ్రూప్ ఫస్ట్ అండ్ దెన్ సెలెక్ట్ సర్వర్స్ 1, 2, 3 అనమాట. సో ఇప్పుడు బేసిక్గా ఎలా ఉంటుందంటే మనకు లోడ్ బ్యాలెన్సరు మీకు ఇక్కడ మీకు లోడ్ బ్యాలెన్స్ చేసేటప్పుడు ఏంటంటే ఒక టార్గెట్ గ్రూప్ పంపిస్తుందండి. టార్గెట్ గ్రూప్ అంటే నథింగ్ బట్ ఎలా చెప్పొచ్చు, సెట్ ఆఫ్ మెషిన్స్ అనమాట. ఎలా అంటే మనకి ఒక సెట్ ఆఫ్ మెషిన్స్, కేవలం ఆ గ్రూప్ లో ఏ మిషన్స్ ఉంటే వాటికి మాత్రమే లోడ్ బ్యాలెన్స్ చేస్తుంది. మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ యాక్చువల్గా నేను డైరెక్ట్ గా ఇక్కడ నుంచి క్రియేట్ చేస్తాను. ఏం చేస్తాను, ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్కి వెళ్దాం. క్లియర్ గా ఇక్కడికి వచ్చి లోడ్ బ్యాలెన్సర్స్కి వెళ్ళి క్రియేట్ ఎ లోడ్ బ్యాలెన్సర్ అంటాను. సో క్రియేట్ ఎ లోడ్ బ్యాలెన్సర్ అన్నప్పుడు మీకు 3 రకాల లోడ్ బ్యాలెన్సర్ ఉన్నాయండి. క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్, ఇది ఓల్డ్ అనమాట, ఇది ఇగ్నోర్ చేయొచ్చు. ప్రస్తుతానికి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ యాజ్ వెల్ యాజ్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. ఈ రోజు మనం నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ చూస్తాం. ఆటో స్కేలింగ్ చెప్పేటప్పుడు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ చెప్తాను. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఏంటంటే నార్మల్ గా మీకు మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్ వచ్చి లోడ్ బ్యాలెన్స్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే దేనికైనా మీరు వెబ్సైట్స్ కి వాడుకోవచ్చు, అప్లికేషన్స్ కి వాడుకోవచ్చు, దేనికి కావాలన్నా కూడా నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ వాడుకోవచ్చు. కానీ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ వచ్చి స్పెసిఫిక్ గా HTTPS కి, అంటే అప్లికేషన్ వెబ్ అప్లికేషన్స్ కోసం వాడతారనమాట. సో ఈరోజు మనం నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ వాడదాము. క్రియేటర్ అండి. సో ఇక్కడ ఏమిస్తుందంటే నేను శ్రీ వెబ్ యాప్ అని ఇస్తాను. ఓకే, శ్రీ సింపుల్ గా శ్రీ యాప్ అని కూడా ఇచ్చుకునేది. మేము ఫస్ట్ నేమ్ ఇచ్చి యాప్ అని ఇచ్చుకో, ఏదైనా ఓకే. ఓకే, సో మీరు ఏ పోర్టు లోడ్ బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు, 80 మీ ఇష్టం. ఎందుకంటే 1 నుంచి 65,000 పోర్ట్లు ఉన్నాయి. మీరు మీ అప్లికేషన్ నార్మల్ గా వెబ్సైట్ వచ్చి 80లో ఉంటుందండి. ఇదంతా 80లో పనిచేస్తుంది కాబట్టి 80 ఇచ్చాను అనమాట.
కిందకు వచ్చి ఏవిపిసి ఆబ్వియస్గా టాటా విపిసి 1, 2, 3. ఒకవేళ మీకు ఎలాస్టిక్ ఐపీస్ ఉంటే అది కూడా ఇచ్చుకోవచ్చు. ఎలాస్టిక్ ఐపీస్ లేవు ఇక్కడ. మనం ఏంటంటే అన్ని కూడా 10.100, 200, 3.100 ఉన్నాయి కాబట్టి ఈ 3 సెలెక్ట్ చేస్తాను. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఓకే ఫైన్, మీరు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఒక ప్రాబ్లం ఏంటంటే ముందే మీరు యాడ్ చేసి పెట్టేసుకోవాలండి ఇంటర్నెట్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే, సో మీరు కానీ యాడ్ చేయలేదు అనుకోండి తర్వాత యాడ్ చేసుకోలేరు. ఈ దాన్ని ఏమంటారు సబ్నెట్స్. సో క్రియేషన్ అప్పుడే మీరు సబ్నెట్స్ యాడ్ చేసుకోవాలి, ఎస్పెషల్గా నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్లో. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్లో మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, మళ్ళీ చూపిస్తాను మీకు. బట్ ఇక్కడ మాత్రం స్టార్టింగ్లోనే యాడ్ చేసేయాలి. ఓకే, సో కాన్ఫిగర్ రౌటింగ్ అనేది ఇక్కడ ఇదనమాట నేను చెప్పింది ఈ స్టెప్. ఇది టార్గెట్ గ్రూప్ ఫస్ట్ నేను దీంతో పాటు క్రియేట్ చేస్తున్నాను, క్రియేట్ ఏ టార్గెట్ గ్రూప్ అని. సో టార్గెట్ గ్రూప్ వచ్చి సేమ్ అదే ఇస్తాను, వెబ్ యాప్ అని ఇచ్చి రిజిస్టర్ టార్గెట్స్ అని వస్తుంది. రిజిస్టర్ టార్గెట్స్ వచ్చినప్పుడు మీకు చూపిస్తుంది సార్ 1, 2, 3 3 కనిపిస్తున్నాయి. నేనేం చేస్తాను, ఫర్ ఇన్స్టెన్స్ 1, 2 ఈ 2 సెలెక్ట్ చేసి యాడ్ టు రిజిస్టర్డ్ అంటాను. అంటే ఇప్పుడు నేనేం చెప్తున్నట్టు ఈ 2 తీసుకెళ్ళి దాన్ని ఏమంటే టార్గెట్ గ్రూప్ లో పెట్టు. టార్గెట్ గ్రూప్ అంటే డైరెక్ట్ గా మీకు లోడ్ బ్యాలెన్సర్ కనెక్ట్ అవుతుంది కాబట్టి లోడ్ బ్యాలెన్స్ అవ్వాలి అని చెప్పి. సో 3వది మళ్ళీ యాడ్ చేద్దాం. ఓకే, టెస్టింగ్ కోసం చూస్తున్నాం కాబట్టి 1, 2 యాడ్ చేశాను. నెక్స్ట్ రివ్యూ, సో క్రియేట్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అవుతుంది, టార్గెట్ గ్రూప్ క్రియేట్ అవుతుంది. ఆ 2 సర్వర్లు దాంట్లో పెడతారనమాట, మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, లెట్స్ వెయిట్. సో మీరు చూసినట్లయితే ప్రొవిజన్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఎలా యాక్సెస్ చేయాలా, ఇప్పుడు మన వెబ్సైట్స్ అయితే ఇండివిజువల్ గా ఒక్కోదానికి యూఆర్ఎల్ ఉంది కాబట్టి మనం యాక్సెస్ చేసాము. సేమ్ ఇలాగే దీన్ని ఈ డిఎన్ఎస్ నేమ్ అంటామండి. ఇలాంటి డిఎన్ఎస్ నేమ్ లోడ్ బ్యాలెన్సర్ కూడా ఉంటుంది అనమాట. మీరు చూసినట్లయితే ఇది చూసారా, శ్రీ యాప్, ఇది లోడ్ బ్యాలెన్సర్ అనమాట. సో అది క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి మీరు ఇక్కడ తీసుకెళ్ళి టెస్ట్ చేస్తే మీకు పని చేయాలి. ఓకే, సో ఇది ఇంకా ప్రొవిజనింగ్ లో ఉంది కాబట్టి టైం పడుతుంది. మీరు కొంచెం వెయిట్ చేశారంటే వస్తుంది అనమాట. లెట్స్ వెయిట్. చెప్పండి. ఇక్కడ వెబ్ 1, వెబ్ 2, వెబ్ 3 బాగా ఎక్కువ వస్తుంది మీరు స్పీకర్ ఆన్ చేస్తున్నారా? చాట్ లో బటన్ లేకపోతే నేను చెప్తాను. We can add 3 servers to cluster and do LB to it. Cluster దీంట్లో క్లస్టర్ కాన్సెప్ట్ లేదు కదండి అసలు. ఇక్కడ క్లస్టర్ కాన్సెప్ట్ ఏం లేదే AWS లో. మీరు క్లస్టర్ క్రియేట్ చేసినప్పుడు క్లస్టర్కి ఒకటే ఐపీ ఉంటుంది. సో మీరు క్లస్టర్ ఎప్పుడు క్రియేట్ చేస్తారు, డేటాబేసెస్ క్రియేట్ చేస్తారు. మామూలుగా క్లస్టర్ అనేది డేటాబేస్ క్రియేట్ చేస్తారు. మరి డేటాబేస్కి మీకు లోడ్ బ్యాలెన్సర్ వాడరండి, ఎందుకంటే క్లస్టర్లో ఒకటి యాక్టివ్ ఒకటి ప్యాసివ్లో ఉంటుంది అనమాట. ఎందుకంటే డేటా అనేది కన్సిస్టెంట్గా ఉండాలి కాబట్టి లోడ్ బ్యాలెన్సింగ్ క్లస్టర్ రెండు వేరే వేరే. క్లస్టర్ అనే డేటాబేస్ కోసము, లోడ్ బ్యాలెన్స్ అనేది ఓన్లీ
ఈ వెబ్ అప్లికేషన్స్ కోసం, అంటే వెబ్ సర్వర్స్ కోసం. కాబట్టి రెండు వేరే వేరే. అలా చేయకూడదు. అలా చేయాలంటే మీరు రెండు క్లస్టర్లు క్రియేట్ చేసి ఆ రెండు క్లస్టర్ లోడ్ బ్యాలెన్స్ చేయొచ్చు. లోడ్ బ్యాలెన్సర్కి ఏమైంది, ట్రాఫిక్ ఫార్వర్డ్ చేస్తుంది. కానీ ఈయన అప్లికేషన్ సర్వర్ చేసుకోండి, దాని ఏముంది. మీకు డేటా మారకూడదండి, గుర్తుపెట్టుకోండి. డేటా మారిందని తలకాయ నొప్పి. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన దాన్ని బట్టి ఇలా చేయొచ్చు. సో మీరు ఎలా చేయొచ్చు అంటే, ఇది ఒక క్లస్టరు, ఇది ఒక క్లస్టర్ అనుకోండి. సో దీంట్లో ఏమన్నా మీకు అప్లికేషన్ సర్వర్స్ ఉన్నాయి అనుకోండి, సెట్ ఆఫ్ అప్లికేషన్ సర్వర్స్. అలాగే దీంట్లో కూడా ఒక సెట్ ఆఫ్ అప్లికేషన్ సర్వర్స్ ఉన్నాయి అనుకోండి. సో అప్లికేషన్ సర్వర్స్ దగ్గర డేటా ఏమి ఉండదండి. అది బేసిక్గా వెళ్ళి ఎక్కడ కనెక్ట్ అవుతాయి, బేసిక్గా వెనక్కి వెళ్ళి ఇక్కడ డేటాబేస్కే కనెక్ట్ అవుతాయి, ఒకే డేటాబేస్ కనెక్ట్ అవుతాయి అనమాట. ఓకే, మీరు కావాలంటే ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఇక్కడ ఒక లోడ్ బ్యాలెన్సర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక ఈఎల్బి పెట్టుకొని, ఇలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. ఇక్కడ ఒక ఈఎల్బి పెట్టుకుంటాం, ఇక్కడ ఒక ఈఎల్బి పెట్టుకొని ఇది లోడ్ బ్యాలెన్స్ చేస్తుంటుంది అనమాట. దీనికి దీనికి మరి ట్రాఫిక్ ఎక్కడి నుంచి వస్తుంది? పైన మీరు మళ్ళీ ఈ విధంగా మళ్ళీ ఇంకొక ఇలా పెట్టుకోవచ్చు. ఇదేంది, మళ్ళీ మీకు వెబ్ సర్వర్స్ లేయర్ అనమాట. సపరేట్గా పెట్టుకొని ఇక్కడ నుంచి ట్రాఫిక్ వస్తుంది. ఈ విధంగా మీకు మళ్ళీ ఇంకొక లోడ్ బ్యాలెన్సర్ అట్ టాప్ లో ఉంటుంది, పైన పెట్టుకోవచ్చు. ఇక్కడ పైన పెట్టుకొని ఇక్కడ నుంచి మళ్ళీ వస్తుంది. ఈ విధంగా ఎంత కంప్లీట్గా అంత కంప్లీట్ చేసుకోండి. సో రెండు లోడ్ బ్యాలెన్స్ ఉన్నాయి చూసారు ఇక్కడ, అలా కూడా చేయొచ్చు. సో అప్లికేషన్ సర్వీస్ కూడా చేసుకోవచ్చు. సో డేటాబేస్కి చేయలేము అనమాట. క్లియరా? ఓకే, మీరు చూసినట్లయితే యాక్టివ్కి వచ్చేసిందండి. సో 3 అవైలబిలిటీ జోన్స్. నేను రిఫ్రెష్ చేస్తే ఈ విధంగా అంటే నాకు రావాలి. ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఏమైంది, వెబ్ సర్వర్ 2కి వెళ్ళింది. నేనేం చేస్తానండి, అందరికి చాట్లో పెడుతున్నాను చూడండి, మీరు యాక్సెస్ చేయండి. ఒకరికి వెబ్ సర్వర్ 1 రావాలా, ఇంకొకరికి వెబ్ సర్వర్ 2 రావాలా చూడండి. చెక్ చేయండి. ఓకే, సో ఇంకా చెక్ చేయండి అందరు వెబ్ సర్వర్ 1. సో ఇప్పుడు చూసంటే లోడ్ బ్యాలెన్సర్ అవుతుంది చూడండి. మీలో కొంతమందికి ఏంటంటే వెబ్ సర్వర్ 2 వస్తుంది, మీకు కొంతమందికి, మిగతా వాళ్ళకి ఏంటంటే వెబ్ సర్వర్ 1 వస్తుంది. కాబట్టి ఇది ఏంటంటే లోడ్ బ్యాలెన్సర్ అవుతుంది అనమాట మనకి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, దీన్ని మనం మూడో సర్వర్ ఉందిగా దాన్ని కూడా యాడ్ చేస్తాం. ఎలా చేయాలి, ఇక్కడికి వస్తాను నేను. ఇక్కడికి వచ్చి బేసిక్గా టార్గెట్ గ్రూప్స్కి వెళ్తాను. వెళ్ళి టార్గెట్స్ ఉంటుంది, వెళ్ళి ఇక్కడ ప్రస్తుతం మీరు చూసినట్లయితే రెండే ఉందన్నమాట. ఎడిట్ అంటాం. ఎడిట్ అని మూడో సెలెక్ట్ చేసి యాక్ట్ రిజిస్టర్డ్ అని సేవ్ అనండి. సో మీరు చూసినట్లయితే అది ఫస్ట్ ఇనిషియలైజ్ అవుతుంది అనమాట. ఇనిషియలైజ్ అయ్యి కాసేపటి తర్వాత హెల్తీకి రావాలా. హెల్తీకి వచ్చినాక అప్పుడు మీకు ఏంటంటే ట్రాఫిక్ వచ్చి 3 రీజియన్స్ లో కూడా మీకు లోడ్ అవుతుంది యాక్చువల్గా. ఓకే, ఒకవేళ మీరు గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్ లో మీరు కానీ చేయలేదు అనుకోండి, ఈ అంటే 3 అవైలబిలిటీ జోన్ లో యాడ్ చేయలేదు అనుకోండి, ఇక్కడ వచ్చి ఇక్కడ వస్తున్నారు, ఇక్కడ ఇప్పుడు 1A 1B 1C 3 సబ్నెట్ 3 అవైలబిలిటీ జోన్లు. సో అలా యాడ్ చేయలేదు అనుకోండి, ఇంకా యాడ్ చేయలేరు మీరు, ఇక్కడ ఆప్షన్ లేదు మీకు. అటువంటప్పుడు మీరు అయినా కానీ మీరు ఏం చేయొచ్చు అంటే మెషిన్ యాడ్ చేయొచ్చండి. బేసిక్గా ఎడిట్ అని చెప్పి మీరు బేసిక్గా సెలెక్ట్ చేసి యాడ్ చేయొచ్చు మెషిన్ ఇక్కడ. ఓకేనా? అయితే ఏమవుతుంది, అక్కడ అన్యూజ్డ్ అని వచ్చేస్తుంది మీకు. సో ఏం చెప్తుందంటే ఇక్కడ ఇనిషియల్ హెల్తీ ఉంది కదా, ఇక్కడ ఏముందంటే అన్యూజ్డ్ అని వస్తుంది, కాబట్టి యాడ్ చేయలేరు. ఓకే, లెట్స్ వెయిట్. మీకు ఇది అయిపోయినాక మీకు ఏంటంటే 3 లోడ్ బ్యాలెన్స్ అవుతుంది అనమాట. స్టిల్ ఇనిషియలైజింగ్. రిఫ్రెష్.
హర్ష గారు, చెప్పాలి. ఇక్కడ పర్ఫార్మెన్స్ మనం టెస్ట్ చేసుకోవచ్చా? సో లోడ్ బ్యాలెన్సర్ అనేది బేస్డ్ అపాన్ దట్ అప్లికేషన్ ఒక డిమాండ్ బేస్ చేసుకుని కదా అది డివైడ్ అవుతూ ఉంటాయి నార్మల్ గా. అవునండి, పర్ఫార్మెన్స్ టెస్ట్ అంటే మీరు బై డిఫాల్ట్ గా మీరు లోడ్ బ్యాలెన్సర్ డిప్లాయ్ చేసేటప్పుడు వాళ్ళు క్లియర్ గా స్టేట్ చేస్తుంటాడు అనమాట. చూస్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అల్ట్రా హై స్పీడ్ పర్ఫార్మెన్స్ విత్ మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్ కావాలంటే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఆ లెవెల్లో ఉంటుంది. సో మీకు పర్ఫార్మెన్స్ అంటే ఏ విధంగా అంటే మీకు మీ వెబ్సైట్ ఎక్కువ రెస్పాన్స్ వస్తుందా లేదా అంటే మీరు వెనక యాడ్ చేసుకుంటూ పోవాలన్నమాట. యాడ్ చేసుకుంటూ చెక్ చేసుకోవచ్చు, పర్ఫార్మెన్స్ ఇబ్బంది ఏం లేదు. అయితే మీకు ఒకేసారి మీకు తెలుసు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మంత్ మనకి 15th to 30 హెవీ ట్రాఫిక్ వస్తుంది, మనకి బాగా ట్రాఫిక్ వస్తుందని మీరు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ముందే మనం వీళ్ళకి ఇన్ఫార్మ్ చేసాం అనుకోండి, ఎవరికి అమెజాన్ వెబ్ సర్వర్కి ఇన్ఫార్మ్ చేసామనుకోండి, వాళ్ళు ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ వచ్చిందంటే కష్టం వాళ్ళకి హ్యాండిల్ చేయడం, ఒక్కసారిగా వచ్చిందంటే ఇబ్బంది అనమాట. అందుకని మనం ఏం చేయొచ్చు అంటే వాళ్ళకి చెప్పేసి కొంచెం వార్మప్ చేసి పెట్టండి నా లోడ్ బ్యాలెన్సర్ అంటే, వాళ్ళు ఏం చేస్తారంటే ముందుగానే కొంచెం ట్రాఫిక్ పంపించి ఓకే సో దాన్ని రెడీగా పెడతారు. బట్ మీ పర్ఫార్మెన్స్ కూడా చేసుకోవచ్చు, ఏముంది యూఆర్ఎల్ పంపించడమే కదా ట్రాఫిక్, మీరు సో పంపించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? సో స్టిల్ ఇనిషియలైజ్ అవుతుందా? కమాన్, ఎంతసేపు కాకూడదు. ఎంతసేపు తీసుకోకూడదండి. సో మీకు ఏమవుతుందంటే ఒకవేళ సడన్ గా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటారు పని చేయట్లేదు అనుకోండి, ఎట్లా చెప్పొచ్చు, సర్వర్ ఏమైనా డౌన్ అయింది లేకపోతే అప్లికేషన్ ఏమైనా డౌన్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ ఏదైనా చెక్ చేస్తూ ఉంటుంది. మీకు హెల్త్ చెక్ చూసారు అనుకోండి, సో ట్రాఫిక్ పోర్ట్ మీకు డిఫాల్ట్ 80 పోర్ట్లో చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. సో థ్రెషోల్డ్ వచ్చి మీకు బేసిక్ గా ఎవ్రీ 10 seconds చెక్ చేస్తూ ఉంటుంది మీకు. ఓకేనా? సో మీకు థ్రెషోల్డ్ వచ్చి 3 అన్హెల్దీ, ఒక్కసారి 3 గాని వచ్చింది అనుకోండి, సో మీకు 30 seconds చెక్ చేస్తూ ఉంటుందండి. సో అలాగా 3 సార్లు కానీ సరిగ్గా రీచ్ కాలేదు అనుకోండి, అదేం చేస్తుందంటే వెంటనే టక్ అని చెక్ మీకు తీసేస్తుంది అనమాట, అంటే లిస్ట్ లో తీసేస్తుంది, బాగా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. సో లెట్స్ సి టార్గెట్ గ్రూప్స్, టార్గెట్ సి. ఓకే, సో మీరు చూసినట్లే చూడండి 3 హెల్తీ వచ్చినాయి. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను జస్ట్ కాపీ చేసి ఇంకొక కొత్త రైట్ క్లిక్ ఇన్కాగ్నిటో విండో ఓపెన్ చేసి ఇక్కడ ఓపెన్ పెడతాను. చూసారా వెబ్ సర్వర్ 3కి వెళ్తుంది నాకు. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా అట్లీస్ట్ మీరు ఎవరో ఒకరు వెబ్ సర్వర్ 3 అన్న రావాలన్నమాట, అంటే లోడ్ బ్యాలెన్స్ అవుతున్నట్లు లెక్క. సో వస్తుందండి. ఓకే, వెబ్ సర్వర్ 3కి వస్తుంది. సో ఈ విధంగా ఉంటుంది. చూసారా మీరు 1 2 3 సూర్య గాని, చక్రి గాని సెకండ్, సూర్య గాని 3, ఈ విధంగా లోడ్ బ్యాలెన్స్ అవుతుంది అనమాట. సో నేనేం చేస్తానంటే ఈ టైంలో, సో ఇమాజిన్ 1 and 2 ఫెయిల్ అయిపోయింది అనుకోండి, పరిస్థితి ఏంది ఆ టైంలో. సో నేనేం చేస్తాను, ఇన్స్టెన్సెస్కి వచ్చి ఇక్కడ వచ్చి లేదంటే నేను 1 and 2 కదా, సో ఇక్కడికి వచ్చి సర్వీస్ ఇంజినిక్ స్టాప్ అన్నాను. అలాగే సర్వీస్ ఇంజినిక్ స్టాప్ అన్నాను అనుకోండి. సో రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేసి నాకేం రాకూడదు అనమాట, పోర్ట్ పోయింది, అలాగే పోయింది. సో ఇప్పుడు మనం దీన్ని ఏమంటాము, యాక్చువల్ డిలీట్ చేసి ఉండొచ్చు, కాకపోతే నేను ఏంటంటే
సో లోడ్ బ్యాలెన్సర్స్కి వెళ్దాం, టార్గెట్ గ్రూప్స్కి చెక్ చేద్దాం ఇప్పుడు పరిస్థితి ఏమవుద్దామని. సో కాసేపు వెయిట్ చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్గా చూడాలన్నమాట, ఎందుకంటే ఇది కావట్లేదు కదా, టీసీపీ పోర్ట్ 80లో పోవట్లేదు కాబట్టి యాక్షన్ తీసుకోవాలన్నమాట ఇది. అదే నేను డిలీట్ చేస్తుంటే వెంటనే డిలీట్ చేస్తుండేదండి ఇక్కడ నుంచి, చూసారా నేను కానీ 1 and 2 డిలీట్ చేస్తుంటే వెంటనే తీసేస్తుంది అనమాట. కానీ చాలా సందర్భాల్లో మీకు డిలీట్ కాదనమాట, సర్వీస్ డౌన్ అయిపోతుంది. సర్వీస్ డౌన్ అయిపోతున్నప్పుడు ఎలా యాక్టివేట్ అవుతుంది చూద్దాం, ఎలా చూస్తుంది ఇది అని చెప్పి. సో 3కి వెళ్ళిపోతుంది చూడండి, 3కి వెళ్తుంది. మీరు కూడా అందరూ ఒకసారి ట్రై మళ్ళీ రిఫ్రెష్ చేశారు అనుకోండి, ఎవరికైతే 2, 1 వస్తుందో అందరికి 3 పోవాలా చెక్ చేసి చూడండి. అందరికి 3కి వెళ్తుందా? సో అందరికి 3 రావాలి, ఓకేనా. సో బ్యాక్ ఎండ్ ఏంటంటే ఇక్కడ చూపించకపోయినా దానికి తెలుసు అనమాట, ఓకే ట్రాఫిక్ ఫెయిల్ అవుతుంది, దానికి పోవట్లేదు అని చెప్పి. సో ఏం చేస్తుంది ఆటోమేటిక్గా అది అన్నిటికీ తీసుకెళ్ళి 3లో పెట్టేయాలి యాక్చువల్గా. ఇక్కడ చూపించదు, దానికోసం వెయిటింగ్ అండి, ఇక్కడ వచ్చేయాలన్నమాట. ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడ అప్పు కావట్లేదు. సో అందరికి యాక్సెస్ అవుతుంది కదా 333, ఎవరికి ఏమి ఇబ్బంది ఏమి లేకుండా. ఓకే, సో ఒకవేళ మీకు సర్వీస్ డౌన్ అయినా కూడా ఇది ఏం చేస్తుంది చూసారా, అన్హెల్తీ చూసారా. సో మనం ఇందాక చెప్పాను కదా, హెల్త్ చెక్స్ ఏం చేస్తుంది, ఇంటర్వెల్ 30 seconds తీసుకుంది, టక్ చెక్ చేసింది, తర్వాత మీరు చూసినట్లయితే ఆటోమేటిక్ గా అది ఏం చెప్తుంది, డౌన్ అని చెప్తుంది. సో మళ్ళీ మనకి ఏంటంటే అలర్ట్ వచ్చేస్తుంది, మనం వెళ్ళి యాక్చువల్గా స్టార్ట్ చేసుకోవచ్చు. అలర్ట్ ఎలా ఇస్తాము? డిపెండ్స్ అండి, మీరు క్లౌడ్ వాచ్ మానిటర్ చేసుకోవచ్చు, క్లౌడ్ వాచ్ చెప్తాను, లేదా మీకు దాన్ని ఏమంటారు ఏమైనా మానిటరింగ్ టూల్ ఉంటే టూల్తో చేసుకోవచ్చు. AWS అయితే క్లౌడ్ వాచ్ ఉంటుంది అనమాట, దాంతో చేసుకోవచ్చు. ఫలానా ఎర్రర్ వస్తే మీరు ఈ సర్వీస్ స్టాప్ అయిపోతే నాకు రావాలని చెప్పి అలర్ట్ కాన్ఫిగర్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే లోడ్ బ్యాలెన్స్ అలర్ట్ ఇచ్చేస్తుంది కదా, రీచ్ కావట్లేదు అని చెప్పి. దాని క్లౌడ్ వాచ్ లో కాన్ఫిగర్ చేసి మళ్ళీ చూద్దాం క్లౌడ్ వాచ్ అప్పుడు. సో కొంచెంసేపు ఆగి అంటే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది, మనం చూసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా పనిచేస్తుంది మీకు లోడ్ బ్యాలెన్సర్. సో లోడ్ బ్యాలెన్సర్ ఏంటంటే జస్ట్ ఇన్పుట్ తీసుకుంటుంది, అన్నిటి మధ్య డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో అండ్ ఒకవేళ ఏమైనా పొరపాటున ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా అది ఆటోమేటిక్గా చెక్ చేసుకొని మొత్తం దాన్ని ఏమంటారు ఇబ్బంది ఏమి లేకుండా మనం చేసి పెడుతుంది ఇక్కడ. సో మనం కొంచెం వెయిట్ చేసి వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ లోడ్ బ్యాలెన్సర్స్. చూడండి హెల్త్ చెక్స్ మానిటరింగ్ ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు చూసారనుకోండి, మానిటరింగ్ అన్హెల్తీ హోస్ట్ చూసారా ఈ విధంగా ఉంటుంది. సో నేను పెట్టచ్చు అనమాట, ఒకవేళ అన్హెల్తీ హోస్ట్లు ఏమన్నా పోయినాయి అంటే అలారం కాన్ఫిగర్ చేయొచ్చు, నో కాన్ఫిగర్ అలారం, క్రియేట్ అలారం అని చెప్పి. సో అన్హెల్తీ హోస్ట్ మోర్ దెన్ ఈ పర్సెంట్ అంటే నాకు మెయిల్ వెళ్ళిపోద్ది అనమాట. ఇదంతా మీకు తర్వాత చెప్తాను, బట్ ఇలా చేస్తే వెళ్ళిపోతుంది. చాలా విధాలుగా చేయొచ్చండి. సో దాన్ని ఏమంటారు, లేదంటే ఇన్స్టెన్స్ లెవెల్లో కూడా పోయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెన్స్ లోపల మన క్లౌడ్ వాచ్ లాక్స్ అక్కడ కూడా అలారం కాన్ఫిగర్ చేయొచ్చు, రెండు పని చేస్తాయి. కమాన్. సో చూసారా మళ్ళీ హెల్తీగా వచ్చేసింది. మళ్ళీ అందరూ రిఫ్రెష్ చేయండి, మొత్తం కొత్త విండో, ప్రైవేట్ విండో ఓపెన్ చేసి చేయండి, అందరికి మీకు లోడ్ బ్యాలెన్స్ కావాలన్నమాట. సో నేను ఇక్కడికి వెళ్తాను, ఇందుకు 3 వస్తుంది కదా, ఇప్పుడు 1కి వెళ్ళింది చూసారా. సో ట్రై చేయండి. ఓకే అందరికి ఓకే, సూర్యకు 1 వచ్చింది. సో ఈ విధంగా, సో దిస్ ఈజ్ వాట్ లోడ్ బ్యాలెన్సర్ వర్క్స్ అండి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి ఆటో స్కేలింగ్ రేపు చెప్తాను. మనం ఏంటంటే దీనికి వెళ్ళిపోతాం, సిస్టమ్స్ మేనేజర్ చూద్దాం అనమాట. సో ఎందుకంటే ఆల్రెడీ 3 మిషన్ దానికి నేను రన్ చేయాలంటే 3-4 మిషన్లు కావాలి కాబట్టి సిస్టమ్ మేనేజర్, మనం సిస్టమ్ మేనేజర్కి వెళ్దాం. సో ఎన్ని క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా మీకు లోడ్ బ్యాలెన్సర్ లో, అర్థం కాని టాపిక్ ఏమన్నా? క్లియరే కదా లోడ్ బ్యాలెన్సర్ వర్కింగ్ ఎలా పనిచేస్తుంది ఏంటి సంగతి అని చెప్పి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, లోడ్ బ్యాలెన్సర్ వచ్చి ఒక VPCలో పనిచేస్తుంది, ఒక రీజియన్ లో మాత్రమే పనిచేస్తుంది. అందుకే ఏంటంటే ఇప్పుడు మీరు చూసారనుకోండి, 3 అవైలబిలిటీ జోన్ అంటే 3 సబ్నెట్లు యాడ్ చేశాను, అంతేగాని ఇప్పుడు నేను ఒహాయోలో ఉన్న సర్వర్ని ఇక్కడ యాడ్ చేయడం కుదరదు. సో లోడ్ బ్యాలెన్సర్ వర్క్స్ అట్ రీజనల్ లెవెల్, ఓకే, వర్క్స్ అట్ రీజనల్ లెవెల్. కానీ మీరు అడగొచ్చు అటువంటప్పుడు నాకేం కావాలా, నేను 2 రీజియన్స్ మధ్య లోడ్ బ్యాలెన్స్ చేయాలి, అప్పుడు నేను ఏం చేయాలంటే, మీరేం చేయాలంటే రౌట్ 53 వాడుకోవాలా. అది నేను మీకు రౌట్ 53 వాడినప్పుడు చెప్తాను ఎలా చేయాలా అని చెప్పి. ఓకే క్లియరా అందరికి?
ఎస్ ఆర్ నో? ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ సిస్టమ్స్ మేనేజర్ సర్వీసెస్ వస్తుందండి. సో ఇదేంటంటే మనం సెంట్రలైజ్ గా ఇక్కడ నుంచి మనం మేనేజ్ చేయడానికి మన సర్వర్స్ అని, ఈవెన్ కావాలంటే ఆన్ ప్రెమిసెస్ సర్వర్స్ కూడా మేనేజ్ చేయొచ్చు, ప్యాచెస్ చేయొచ్చు, మనం ఏంటంటే ఏమైనా ఆటోమేషన్ కావాలంటే అది కూడా కాన్ఫిగర్ చేయొచ్చు, అంతా చేయొచ్చు. బట్ దీంట్లో మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సింది వచ్చి మనకి రన్ కమాండ్ అన్నమాట. ఓకే, సో మీరేం చేయొచ్చు అంటే ఇక్కడ నుంచి మీకు కావాల్సిన కమాండ్స్ అని రన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటున్నానండి, నాకు 3 సర్వర్లు ఉన్నాయండి, ఈ 3 1 2 3 అని. ఈ 3 సర్వర్స్ మీద నేనేం చేయాలంటే ఒక యూజర్ ఐడి క్రియేట్ చేయాలి నార్మల్గా అనుకుందాం. ఓకేనా, ఒక యూజర్ ఐడి వచ్చి కొత్త యూజర్ ఐడి ఒకటి క్రియేట్ చేయాలా, క్రియేట్ చేసి అతనికి నేను యాక్సెస్ ఇవ్వాలనుకుందాం. ఓకేనా, సో దానికి ఎలా చేయొచ్చు అంటే మనం ఈ సిస్టమ్స్ మేనేజర్ ద్వారా కమాండ్ రన్ చేయొచ్చు. అయితే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ స్టేట్ మేనేజర్కి ఇక్కడ కాదు, మేనేజ్ ఇన్స్టెన్సెస్కి వెళ్తే మనకు కనిపించాలన్నమాట ఇక్కడ బేసిక్గా. ఇక నాకేం కనిపించలేదు, ఇక్కడ మెషిన్స్ ఏం కనిపించలేదు యాక్చువల్గా. ఎందుకు అంటారా? సో ఇక్కడే మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేస్తాం. సో ఇక్కడికి వెళ్ళి మనం ఐఏఎం ఓపెన్ చేస్తాం అనమాట, అంటే ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. ఇక్కడ ఇది మనం ఐఏఎంకి వెళ్ళినప్పుడు ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ ఫర్ నౌ మీకు ఏంటంటే 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి, యూజర్స్, రోల్స్. గుర్తుపెట్టుకోండి, యూజర్స్, రోల్స్. యూజర్స్ ఎవరికంటే మళ్ళంటి వాళ్ళ కోసం అనమాట. యూజర్స్ లాగిన్ చేసి మేనేజ్ చేయడానికి, మీ కంపెనీలో చేరారు అనుకోండి, మీరు మేనేజ్ చేయాలి కదా, మీకంటూ ఒక యూజర్ ఐడి క్రియేట్ చేసి ఇవ్వాలి, అదొచ్చి యూజర్స్ అనమాట. ఓకే, రోల్స్ ఎందుకంటే రోల్స్ యూజర్స్ కోసం కాదు, గుర్తుపెట్టుకోండి క్లియర్ గా. రోల్స్ అనేది మన కోసం కాదు. రోల్స్ అనేది ఎందుకంటే ఒక AWS సర్వీస్ ఇంకొక AWS సర్వీస్ ని యాక్సెస్ చేయడానికి. చూడండి, వాట్ ఆర్ IAM రోల్స్? IAM roles are secure way to grant permissions to entities that you trust. Examples: IAM user to another account, application code running on EC2 instance that need to perform actions on AWS resources. అంటే ఫర్ ఎగ్జాంపుల్ EC2 మెషిన్ ఉంది, EC2 మెషిన్ వచ్చి తీసుకెళ్లి డేటాబేస్ కి రాయాలి. ఓకేనా, రాయాలనుకున్నప్పుడు నేనేంది ఐడి పాస్వర్డ్ ఇవ్వకుండా రోల్ అప్లై చేసి సరిపోతుంది అనమాట. ఓకే, ఇంకా చెప్పాలంటే AWS role is used by one AWS service to access another AWS service. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు చూడండి, నేను ఒక కమాండ్ రన్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఇది కమాండ్ రన్ చేయాలి, ఎవరి మీద రన్ చేయాలా? 3 సర్వర్స్ ఉన్నాయి, ఈ 3 మీద రన్ చేయాలా. వెబ్ సర్వర్ 1 2 and 3 మీద రన్ చేయాలి. అంటే అప్పుడు సిస్టమ్స్ మేనేజర్కి దాని మీద యాక్సెస్ ఉండాలి కదా, ఉంటేనే కదా చేయగలం. అందుకని మనం ఏం చేయాలంటే మనం ఒక రోల్ క్రియేట్ చేస్తాను అనమాట. ఓకేనా, ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడికి వచ్చి నేను క్రియేట్, యాక్చువల్లీ ఒక రోల్ ఉంటుందండి మీకు ఇక్కడ. నేను SMS అని టైప్ చేస్తే SMS EC రోల్ అని ఉంటుంది అనమాట. బట్ మీకు చూపిస్తాను ఎలా క్రియేట్ రోల్ అనండి అని. దేనికోసం? EC2 కోసం. అలౌ EC2 ఇన్స్టెన్సెస్ టు కాల్ అదర్ సర్వీసెస్. అంటే ఏమవుతుందంటే, సో EC2 మెషిన్ వచ్చి సిస్టమ్స్ మేనేజర్ మీద పని చేయగలదు అనమాట రోల్ ఇస్తే మనం. సో EC2 సెలెక్ట్ చేస్తాను. నెక్స్ట్ పర్మిషన్స్ అంటాను. పర్మిషన్స్ లో మనం SSMF అనండి, అంటే సిస్టమ్స్ మేనేజర్ ఫుల్ యాక్సెస్ అనమాట, సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ రివ్యూ అనండి, ఇక్కడ పేరు ఒకటి ఇవ్వండి, మై SMS రోల్ అని ఏదో పేరు ఇవ్వండి. క్రియేట్ రోల్ అనండి. క్రియేట్ రోల్ అంటే మీకు ఈ రోల్ క్రియేట్ అయిపోతుంది. ఏం రోల్? అలౌ EC2 ఇన్స్టెన్సెస్ టు కాల్ AWS సర్వీసెస్ ఆన్ యువర్ బిహాఫ్. ఏ AWS సర్వీస్? మీకు సిస్టమ్స్ మేనేజర్ అనమాట. మనకు ఆల్రెడీ ఉంది SMS EC రోల్ అని ఉంది. ఓకేనా, ఇది అప్లై చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్గా ఇక్కడికి వచ్చి ఆ రోల్ని ఎలా అప్లై చేయాలా, మీరు పైకి వెళ్ళండి, ఇన్స్టెన్సెస్కి వెళ్ళి. సో అన్నీ ఒకసారి చేయలేము అనుకుంటాను, బట్ ఇన్స్టెన్స్ సెట్టింగ్స్ లేదు, 1 by 1 చేయాలి. సో లెట్ స్టార్ట్ విత్ 1. ఫస్ట్ సెలెక్ట్ చేసి ఇన్స్టెన్స్ సెట్టింగ్స్, అటాచ్ ఆర్ రీప్లేస్ IAM రోల్ అని సెలెక్ట్ చేసి మీకు SMS అనేవ్వండి, అప్లై, క్లోజ్. అలాగే సెకండ్ సర్వర్, IAM రోల్, ఓకే. సో మనం చూసామంటే వెబ్ సర్వర్ 1 రోల్ అసైన్ అయిపోయింది.
వెబ్ సర్వర్ 2 రోల్ అసైన్ అయింది, వెబ్ సర్వర్ 3 రోల్ అసైన్ అయింది. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇక్కడ చూపించాలన్నమాట. యాక్చువల్గా ఇది ఏం చేయాలంటే మీరు విఎం క్రియేట్ అయ్యేటప్పుడే ఈ రోల్ అసైన్ చేయాలండి. నేను కావాలని తర్వాత అసైన్ చేసి మనం ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి. సో కిందకు వచ్చి నేను ఇక్కడ రన్ కమాండ్ వచ్చి రన్ ఏ కమాండ్ అంటే మీరు కిందకు వస్తే ఇక్కడ ఇన్స్టెన్సెస్ లో చూపించాలన్నమాట. సెలెక్ట్ ఇన్స్టెన్సెస్ అంటే ఈ 3 చూపించాలి. కొన్నిసార్లు చూపించదు ఇక్కడ, ఎందుకంటే ఇప్పుడే కదా రోల్ అసైన్ చేసాం. ఒక 5 minutes ఆగి చేస్తే కనిపిస్తుంది. లేదు వెంటనే కనిపించాలి, మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మీరు చూడండి సర్వీస్ ఉంటుంది ఒకటి. నేనేమంటానంటే PS-EF అని టైప్ చేస్తే మీకు ఇక్కడ ఒక సర్వీస్ రన్ అవుతుంది చూసారా, యూజర్ బిన్ SSM ఏజెంట్ అని. అది సెలెక్ట్ చేసి నేను సింపుల్ గా రీస్టార్ట్ అంటాను. అలాగే అన్నిట్లో సింపుల్ గా రన్ చేసినా చాలా యాక్చువల్గా. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే మళ్ళీ రన్ కమాండ్ అంట. రన్ కమాండ్ వెళ్ళి కిందకి వెళ్ళి ఇక్కడ మనం స్పెసిఫైడ్ ఇన్స్టెన్సెస్ అంటే ఇంకా రాలేదా? రావాలే. సారీ, విండోస్ సెలెక్ట్ చేసి లైనక్స్ కదా, రన్ షెల్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ లైనక్స్ కదా, షెల్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసి కిందకు వచ్చి సెలెక్ట్ చేస్తే చూసారా వచ్చినాయి 3. అంతకుముందు వచ్చాయి కాదు, బట్ ఈ విధంగా అనేబుల్ చేసిన చూడండి ఏజెంట్ వర్షన్ 2.2. ఓకేనా? సో నేను ఏం చేయొచ్చు, నేను కావాలనుకుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం రన్ చేయాలనుకుంటున్నాను, సో మీకు చూపిస్తాను అనమాట. దీంట్లో ఒక యూజర్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సూర్య అనే ఒక యూజర్ క్రియేట్ చేయాలనుకున్నాను అనుకోండి. క్యాట్ ETC పాస్వర్డ్ అని టైప్ చేస్తే నాకు కనిపిస్తుంది యూజర్. సో మీరు చూసారంటే సూర్య అనే యూజర్ లేరు ఇక్కడ, అవునా? సో క్రియేట్ చేద్దాం ఒక యూజర్ని. ఓకేనా? సో ఎలా చేయొచ్చు, ఇక్కడ రన్ కమాండ్ వాడి నేనేం చేస్తానంటే ఇలా అన్ని సెలెక్ట్ చేయొచ్చు. 3 సెలెక్ట్ చేసి కిందకు వచ్చి కమాండ్ ఇవ్వచ్చు అనమాట. ఏమని బిన్ బ్యాష్ అంటాను, యూజర్ యాడ్ సూర్య ఇన్స్టాల్ tree-y అంటే ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఉందండి, ఫోల్డర్స్ లిస్ట్ చేయడానికి ట్రీ అనే ఒకటి ఉందన్నమాట. ట్రీ అని టైప్ చేశారు అనుకోండి మీకు ఏం కనిపిస్తుంది లేదన్నమాట సాఫ్ట్వేర్. ఇది ఇన్స్టాల్ చేయాలి. ఓకేనా? ఇది సో మీరు ఎక్కడ వర్క్ చేయాలి కూడా ఇవ్వచ్చు అనమాట. ఎస్ బ్యాష్ బిన్ అని ఇట్లా కూడా ఇవ్వచ్చు, ప్రస్తుతానికి అవసరం లేదు. సో ఇది ఇట్లా కాకుండా మనం ట్యాగ్ కూడా వాడచ్చు. అది ఎలా చేయాలో చూపిస్తాను. ఓకేనా? సో రన్ అంటాను. సో మీరు చూసారంటే 3 రన్ అవుతుంది. ఇన్ ప్రోగ్రెస్ చూద్దాం ఏమవుతుందో. సో 2 సక్సెస్ అయిపోయినాయి. సో ఏదై సక్సెస్ అయింది యాక్చువల్గా. ఓకే, 3 సక్సెస్ కావాలి యాక్చువల్గా. ఓకే, సరే చూద్దాం ఏమైనా ఇన్స్టాల్ అయిందో లేదో దీంట్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ ETC పాస్వర్డ్ అంటే నేను ఇంకా దీంట్లో అయినట్లేదు. సరే సూర్య క్రియేట్ అయిందా, అలాగే ట్రీ అనేది ఇన్స్టాల్ అయిందా, సరే ఉందా. CD ETCకి వెళ్ళి ట్రీ అని టైప్ చేశాను అనుకోండి, మొత్తం ఫోల్డర్ లిస్ట్ వస్తుంది మీకు చూసారా ఈ విధంగా. అలాగే 3వది ఏంది ఇది, ఇక్కడ కూడా ఓకే సూర్య క్రియేట్ అయింది. ట్రీ అంటే పనిచేస్తుంది. సో ఓన్లీ ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది మనకి. సో అది కూడా చూద్దాం. సో ఈ ప్రాబ్లం వస్తుందండి ఇదేంట్లో సర్వర్ 1లో. నేనేమంటానంటే ఒకసారి ఆ ఏజెంట్ రన్ చేస్తాను.
ఓకే, అయిపోయింది. చూసారా ప్రాబ్లం ఉంది, ఒకసారి ఏజెంట్ రన్ చేయగానే మొత్తం అయిపోయింది. సో మీరు చూసినట్లయితే మొత్తానికి మూడిట్లో కూడా ఇన్స్టాల్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మనం సెంట్రలైజ్డ్ గా అన్నిటి మీద రన్ చేయొచ్చు. అయితే ఒక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఏంటంటే 3 సర్వర్లు ఉన్నాయి కాబట్టి నేను సింపుల్ గా 3 చెక్ మార్క్ పెట్టేసి రన్ చేశానండి. కానీ ఫ్యూచర్ లో మీకు 300 మిషన్లు ఉంటాయి. ఓకేనా? సో క్యాట్ ఈటీసీ పాస్వర్డ్ సూర్య వచ్చింది, ట్రీ వచ్చింది. సో ఫ్యూచర్ లో మీకు 300 మిషన్లు ఉంటాయి. అందులో వచ్చి 70 వచ్చి మీకు దాన్ని ఏమంటారు టెస్టింగ్, 230 వచ్చి ప్రొడక్షన్ అనుకుందాం. అప్పుడు నేను సేమ్ కమాండ్ రన్ చేయాలనుకుంటాను, రన్ కమాండ్ అంటాను. రన్ కమాండ్ అని కిందకు చెక్ చేసుకో, ఇట్లా వచ్చి అన్ని 270 సెలెక్ట్ చేసుకుని కుదరదు కదా, ఇంకోటి ఏదో ఉండాలి కదా, ఇంకో దారి రావాలి కదా. దానికోసం మనం ఏం చేయాలంటే ట్యాగ్స్ వాడుకోవచ్చు. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు సింపుల్ గా దీని ఇక్కడ అన్నిటికీ ట్యాగ్స్ ఇస్తాను. ఏమని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్ళి ఇన్స్టెన్సెస్ ఉంది కదా, ఇన్స్టెన్సెస్ లో వెబ్ సర్వర్ 1, 2 వచ్చి ప్రొడక్షన్, 3 టెస్ట్ అనుకుందాం. సో దానికి నేనేం చేస్తాను, వెబ్ సర్వర్ 1కి వచ్చి నేను ముందే చెప్పా ట్యాగ్స్ చూడడానికి పెద్ద ఇంపార్టెంట్ అనిపిస్తుంది, తర్వాత హెల్ప్ అవుతాయి బాగా అని. సో నేను ఏమంటాను ఈఎన్వి అని ఇచ్చి ప్రాడ్ అని ఇస్తాను దీనికి 1కి. అలాగే 2 కూడా ఈఎన్వి అని ఇచ్చి ప్రాడ్ అని ఇచ్చాను. వెబ్ సర్వర్ 3కి మాత్రం నేనేమి ఇస్తాను, ఎడిట్ అని కొట్టి ఈఎన్వి ఇచ్చి టెస్ట్ అని ఇస్తాను. ఓకే, సో కాబట్టి ఇప్పుడు నేను ఏం రన్ చేస్తాను, ప్రొడక్షన్ మీదే ఇంకో కొత్త యూజర్ క్రియేట్ చేయాలి, హర్ష అనే యూజర్ క్రియేట్ చేయాలనుకున్నాను. సో మనం ఏం చేస్తాం, కిందకు వస్తాం, కిందకు వచ్చి రన్ కమాండ్ అంటాను, మళ్ళీ రన్ ఏ కమాండ్, కిందకు వచ్చి షెల్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేయండి. రన్ ఏ షెల్ స్క్రిప్ట్, స్పెసిఫై ఏ ట్యాగ్, ట్యాగ్ నేమ్ వచ్చి ఈఎన్వి. సో ఇది వచ్చి మనకి ప్రాడ్ కదా అనుకుంది, ప్రాడ్ పెట్టి సో యూజర్ యాడ్ హర్ష, యూజర్ యాడ్ బేసిక్ గా ఎవరి పేరు ఇద్దాం మనకి, సో కృష్ణ, యూజర్ యాడ్ సాగర్. ఈ ముగ్గురు యూజర్ క్రియేట్ చేయాలనుకోండి, ఎక్కడ ప్రొడక్షన్ లో మాత్రం మీరు కొత్తగా జాయిన్ అయ్యారు ముగ్గురు టీమ్మేట్స్, వాళ్ళు ముగ్గురు క్రియేట్ చేయాలా, నేను ఒక్కో దాంట్లో పోయి చేయాల్సిన పని లేదు ఇక్కడ నుంచి. సో సింపుల్ గా వచ్చి రన్ చేసాను అనుకోండి, చూద్దాం ఏమవుతుందో. సో 2 అయిపోయినాయి, మూడోది సర్వర్ 1 అనుకుంటా ప్రాబ్లం ఇస్తూ ఉంది అనేవి. సో ఈ విధంగా క్రియేట్ చేయొచ్చు. సో దాయిందో లేదో చెక్ చేద్దాం. సో సింపుల్ గా సూర్య రాలేదు, ఇది కాదు అనుకుంటున్నట్లయితే క్రియేట్ అయిందా, సక్సెస్ వచ్చిందే. ఈ ఓల్డ్ యాక్చువల్గా కమాన్, ఎంతసేపు తీసుకుంటుంది. ఈ 3 వచ్చి పాత అయినాయి, ముందు రన్ చేసిన ఈ 3. బట్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్ చూపించట్లేదు. ఇది యాక్చువల్గా రావాలి, కింద వచ్చేసి ఉండాలి ఈ పాటికి. నేను ఏమన్నా తప్పించానా? ఓకే, సో మళ్ళీ చూద్దాం, ఇంకోసారి రన్ చేద్దాం అట్లయితే. ఆగండి. సో రన్ షెల్ స్క్రిప్ట్ బాగానే ఉంది, స్పెసిఫై ట్యాగ్,
environment, production. Okay, bin dot bash సింపుల్ ఓపెన్ చేస్తాను, m update -y అంట, ఇంకేమన్నా సింపుల్ ఒకే ఒక కమాండ్ ఇస్తాను. సో రన్ అంటాను, చూద్దాం ఏమవుద్దు. ఏదో ఇష్యూ వస్తుందండి. సో సమ్ ఏజెంట్ ఏదో మనం సరిగ్గా స్టార్ట్ చేసినట్లేను, ఈ విధంగా వస్తుంది. సరే చూద్దాం అయిందో లేదో. సో దీన్ని ఏమంటాను, ఇది రన్ అవుతూ ఉండాలి. సో డూప్లికేట్ సెషన్ అంటాను. సో మనకు కావాల్సింది ఏంది, క్యాట్ ఈటీసీ పాస్వర్డ్. మీరు చూసినట్లయితే మీ యూజర్ ఐడీస్ క్రియేట్ అయ్యి ఉండాలి. సో ఎక్కడ క్రియేట్, ఇక్కడ కాలేదు, అయి ఉండాలి ఇక్కడ ఖచ్చితంగా. మళ్ళీ ఇంకోసారి రన్ చేద్దాం. ఈసారి రన్ కమాండ్ అంటాను, రన్ ఎ షెల్ స్క్రిప్ట్, ట్యాగ్ ద ఇన్స్టెన్సెస్, environment, prod, bin bash, user add, test user 1, test user 2, test user 3. Okay, right. bin bash ఇస్తాను. సో రన్ అంటాను, చూద్దాం ఏమవుద్దు. ఫెయిల్డ్ ఎందుకు, వెరీ గుడ్, ఫెయిల్ వచ్చింది. ఎందుకు వచ్చింది ఫెయిల్డ్, వ్యూ అవుట్పుట్ bin sh, bin bash. ఓకే, ఓపెన్ చేద్దాం, మళ్ళీ కాపీ చేసి ఓకే. హర్ష గారు, అంటే ఇంతకుముందు మనం ట్యాగ్ నేమ్ ఇచ్చేటప్పుడు 2 ఈఎన్వి ప్రాడ్ ఇచ్చాము, కీ వాల్యూ. ఇంకో దానికి వచ్చి ఒకటి ఈఎన్వి టెస్ట్ అని ఇచ్చాం కదా. అవును. సో అప్పుడు రెండిట్లోనే కదా అది ఇన్స్టాల్ అవ్వాలి. అవును, రెండులోనే అవుతుంది, 3 దాంట్లో కాదండి. 3 అవుతుంది చెప్పలేదు కదా. ఓకే, మీరు 3 ట్రై చేసినట్టుగా ఉంటే అందులో పాస్ వచ్చింది చూసారా, ఇది 1.100 అంటే ఫస్ట్ సర్వర్ అనమాట, టెస్ట్ యూజర్ 1, 2, 3. అదే సెకండ్ దాంట్లో వచ్చి మనకి ఇది 2.100. సో ఇక్కడ కూడా డూప్లికేట్ సెషన్ చేసి, అంటే వెనక అది రన్ అవుతుంది, అది ఎండ్ చేయలేను అనమాట నేను, అందుకని సర్వీస్ ఎండ్ అవుతుంది. Ctrl+C కొడితే సో టెస్ట్ యూజర్ 1, 2, 3. అదే 3 దాంట్లో మీరు చేసి చూసారు అనుకోండి, విచ్ ఈస్ 3.100.
మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఎందుకంటే ఎక్కడైతే ట్యాగ్ ఉందో అక్కడే రన్ అవుతుంది కాబట్టి మీకు ఇక్కడ కనిపిస్తారు ఆ మోడ్. ఓకే, సో మీకు ఈ విధంగా ఏంటంటే సెంట్రలైజ్ గా మేనేజ్మెంట్ మీకు యూజ్ అవుతుంది అనమాట బేసిక్ గా. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి ఇది స్టేట్ మేనేజర్ అంటారండి. యాక్చువల్ గా రన్ కమాండ్ ని దేంతో మనం యూజ్ చేసుకోవచ్చు అంటే ఇది షెఫ్ పప్పెట్ లాగా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే మీరు సెంట్రలైజ్ గా మేనేజ్ చేయడానికి. స్టేట్ మేనేజర్ అంటే ఒక స్టేట్ ని డిఫైన్ చేయడం అనమాట. మీరు ఒక డాక్యుమెంట్ ఒక స్క్రిప్ట్ క్రియేట్ చేయొచ్చు, ఇక్కడ స్క్రిప్ట్ క్రియేట్ చేసి పెట్టచ్చు అనమాట. దీంట్లో దీని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయండి అలా ఈ ప్యాచెస్ అన్ని. సో అన్ అసోసియేషన్ డాక్యుమెంట్ డిఫైన్స్ ద యాక్షన్స్ ఆఫ్ ద స్టేట్ మేనేజర్, అంటే దీంట్లో ఏమి ఉండాలా ఎలాగ ఉండాలా అని చెప్పి దానికి ఈ మిషన్స్ పెట్టినప్పుడు అది ఏం చేస్తుంది చెక్ చేసుకుంటుంది అనమాట. సో షెఫ్ పప్పెట్ లాగా ఇది కూడా ఒక టూల్ అనమాట బేసిక్ గా. ఓకే, సో మీరు యాక్చువల్గా ఇది ఏంటంటే అది ఎక్కువ మంది వాడరు, బట్ మీరు ఏంటంటే మీ ఓపికను చూసుకోవచ్చు ఇవి ఎట్లా జరుగుతుందని చెప్పి. నా కాన్సన్ట్రేషన్ అంతా వీటి మీదే ఉంటుంది. సిన్స్ ఇప్పుడే వచ్చినాయి కాబట్టి అంత ఇదిగా ఏం వాడట్లేదు. బట్ మీరు చెక్ చేయాలంటే నాకు రన్ కమాండ్ చాలా ముఖ్యం, ఎందుకంటే దీన్ని చాలా మంది వాడుతున్నారు ఈ మధ్య కాబట్టి. సో అలా కాదు, మీరు చెక్ చేసుకోవాలంటే మీరు ట్రై చేయాలంటే మీరు ఇక్కడ క్రియేట్ అన్ అసోసియేషన్ అని చెప్పి మనం ఒక మై వెబ్ సర్వర్స్ అంటారు, వెబ్ సర్వర్స్ అని. సో దీన్ని ఏమంటారు ఇక్కడ ఒక మన షెల్ స్క్రిప్ట్ ఏదో షెల్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని ఏదబ్బా పవర్ షెల్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని కింద టార్గెట్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం పెట్టాలన్నమాట. ఇదేమవుతుందంటే మనం ఇచ్చిన షెడ్యూల్ బట్టి రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అప్డేట్ చేసినా కూడా ఇది ఏం చేస్తుందంటే దాంట్లో ఈ స్క్రిప్ట్ రన్ చేసి రివర్ట్ చేసేస్తుంది, ఎక్కడుందో పొజిషన్ అక్కడే పెడుతుంది అనమాట. సో దానివల్ల ఆ స్టేట్ మేనేజ్ చేస్తుంది. కానీ ఇదేంటే షెఫ్ అండ్ పప్పెట్ అంత సోఫిస్టికేటెడ్ కాదు కాబట్టి ఇంకా అంత ఇది కాలేదు, బట్ వాడుకోవచ్చు అనమాట. ఓకే, మీరు చూడండి యాక్చువల్గా. సో మీరు కావాలంటే ఏమైనా ప్యాచెస్ కూడా చేయొచ్చండి. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఎలా ప్యాచ్ చేయాలని, కానీ ఎవరికి వాళ్ళకి సపరేట్ ప్యాచెస్ టీమ్స్ ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి ఇది పెద్దగా వాడరు. బట్ మీకు కావాలి అనుకుంటే చూడండి, వీడియోస్ చాలా అవైలబుల్ ఉన్నాయి. ఓకే, సో రేపు ఏం చేస్తామంటే మనం ఆటో స్కేలింగ్ గ్రూప్ చూస్తాము. ఆటో స్కేలింగ్ గ్రూప్ చేసి ఆ తర్వాత మనం స్టోరేజ్కి వెళ్తాం. సో రేపు నా ప్లాన్ ఏంటంటే మీకు ఫస్ట్ ఆటో స్కేలింగ్ గ్రూప్ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఏం చేస్తానంటే మీకు స్టోరేజ్ ఇంట్రడక్షన్ ఇస్తాను. ఓకేనా, సో మీరు మండే లేదండి క్లాసు, మీరు ఏదంటే మొత్తం ప్రాక్టీస్ చేసుకోండి, ట్యూస్డే కలుద్దాం. ఓకే, క్వశ్చన్స్? మర్చిపోయాను, అన్ని డిలీట్ చేయాలి కాబట్టి ఏమేమి డిలీట్ చేయాలి? ఇన్స్టెన్సెస్ రండి, మర్చిపోకుండా 3 సెలెక్ట్ చేయండి, రైట్ క్లిక్. నేనేం చేస్తానంటే 1 అండ్ ఈ 2 టెర్మినేట్ చేస్తాను, చూద్దాం ఏమవుతుందో. లోడ్ బ్యాలెన్స్ టార్గెట్ గ్రూప్స్కి వెళ్తాను, రిఫ్రెష్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. చూసారా వెంటనే తీసేసింది. నేను అందుకే ఇట్లా తీసేస్తున్నాను అనమాట. కానీ కంపెనీలో సర్వర్ని డిలీట్ చేయడం అరుదుగా జరుగుద్ది, సర్వీస్ డౌన్ అవడం మామూలుగా జరుగుద్ది. అందుకని సర్వీస్ డౌన్ చేసి చూపించాను మీకు ముందు ఫస్ట్. ఓకే, సో లోడ్ బ్యాలెన్స్ డిలీట్ చేస్తాను, యాక్షన్స్ డిలీట్. ఓకే, టార్గెట్ గ్రూప్ డిలీట్ చేయడం నష్టం లేదండి, బట్ ఏంటంటే క్లీన్ గా పెట్టుకోవడం. పీరింగ్ అవసరం లేదండి, డిలీట్ చేయడం నష్టం లేదు. చెప్పండి. ఇప్పుడు స్టేట్ మేనేజర్ లో మనము పప్పెట్ షెఫ్ టూల్స్ ని యాడ్ చేస్తామండి ఇక్కడ. లేదు కావాలంటే మీకు కావాల్సిన స్టేట్ కి డిఫైన్ చేసుకోండి. కానీ యాన్సిబుల్ ఉన్నట్టుందండి, యాన్సిబుల్ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. మీ స్టేట్ మేనేజర్ వచ్చి మనము ఏదైనా రన్ జాబ్ డైలీ జాబ్స్ చేయాలన్న పర్టికులర్ సర్వర్ లో కాన్ఫిగర్ చేసి వదిలేస్తే అది అవుతానే ఉంటుందా, లేదా వన్ టైం మాత్రం కాన్ఫిగర్ చేసి చేయొచ్చు అండి అన్నిట్లో? అట్లాగా మీరు ఒక పర్టికులర్ స్టేట్ లో ఉండాలనుకుంటున్నారు, మీ సర్వర్ ఎవరు చేంజెస్ చేయకూడదు అనుకుంటున్నారు. సో మీరు ఏం చేయాలంటే సో ఒక స్క్రిప్ట్ కాన్ఫిగర్ చేసి పెట్టేయచ్చు అనమాట, చెక్ చేస్తుంది అనమాట అది. ఓకే, చెక్ చేసి ఒకవేళ ఏమైనా చేంజెస్ ఉంటే మళ్ళీ రివర్ట్ చేసేస్తుంది. బ్యాక్ స్క్రిప్ట్ రన్ అవుతుంది కాబట్టి స్క్రిప్ట్ లో ఏం డిఫైన్ చేస్తుంటే దానికి వెళ్ళిపోతుంది. సో కాకపోతే ఇది నేను చెప్పినట్టు మీకు యాన్సిబుల్ షెఫ్ పప్పెట్ అంత సోఫిస్టికేటెడ్ కాదు కాబట్టి అంత ఈజీగా కుదరదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారనుకోండి, మీరు సెర్చ్ చేయొచ్చు, యాన్సిబుల్ ఉండాలా, డాట్ కూడా రావట్లేదు.
లోడ్ బ్యాలెన్సర్ వేరే రీజియన్ కి చేయలేమని రీజియన్ లో ఒక ఇన్స్టెన్స్ ఇంకో రీజియన్ లో ఇంకో ఇన్స్టెన్స్ పెట్టి మధ్య మీరు పీరింగ్ చేస్తారు, బానే ఉంది. ఆ సర్వర్ని యాడ్ చేయొచ్చా? ట్రై చేయండి ఈసారి. వేరే సర్వర్ రీజియన్ లో ఉన్న సర్వర్ చూపించదు కదా, చూపించినప్పుడు మీరు అసలు లోడ్ బ్యాలెన్స్ ఎట్లా యాడ్ చేస్తారు? వర్కౌట్ కాదు కదా. చూపిస్తేనే కదా ఫస్ట్ యాడ్ చేయవచ్చు. టార్గెట్స్ వెళ్తారు, టార్గెట్స్ లో చూపించాలి కదా, వేరే రీజన్ చూపించదు కదా. సో మీరు ఇక్కడ ఒక స్క్రిప్ట్ క్రియేట్ చేసి పెట్టచ్చండి. పెట్టిన తర్వాత ఏమవుతుందంటే ఈ టైంకి రన్ అవుతూ ఉంటుంది అనమాట. మీరు జస్ట్ సాల్ట్ ఉంది కానీ పప్పెట్ ఉన్నట్లేదు ఇక్కడ. అదేం చేస్తుంది, చెక్ చేస్తుంది మీరు ఏమేమి కావాలి అని చెప్పి. ఒకవేళ మీరేమన్నారు, ఎప్పుడు కూడా అపాచీ మీకు 2.3లో ఉండాలని చెప్పి పెట్టుంటారు అనమాట. పొరపాటున ఎవరన్నా అప్గ్రేడ్ చేసినా కూడా వెంటనే అది రివర్ట్ చేసి దానికి వెళ్ళిపోతుంది. సేమ్ పప్పెట్ ఏ విధంగా పనిచేస్తే అలాగే పనిచేస్తుంది. కాబట్టి మీరు స్క్రిప్ట్స్ డిఫైన్ చేసి పెట్టాలి, అంత మించి ఏం లేదు. ఓకేనా? ఓకే ఆశా, క్లియర్, థ్యాంక్స్. ఇవి మిగతా ఏంటంటే మామూలు అండి, మేనేజ్మెంట్కి సంబంధించింది. సో అంత కాంప్లికేటెడ్ ఏం లేదు. ఇంకా క్వశ్చన్స్? టెర్మినేట్. ఓకే రైట్, 3 టెర్మినేట్ చేశాను. సో లోడ్ బ్యాలెన్సర్స్ అయిపోయింది. టార్గెట్ గ్రూప్స్, రైట్ క్లిక్, డిలీట్. ఓకే, ఆల్రెడీ ఉన్నట్టుంది, మెషిన్ ఇంకా పోలేదు. టార్గెట్ ఇది కూడా అయిపోయినాక ఎడిట్, ఏం లేవు. ఓకే, డిలీట్ చేయొచ్చు. ఓకే ఓకే అండి, లెట్స్ మీట్ అప్ టుమారో. నేను వీడియో అప్లోడ్ చేస్తాను రేపు. ఆటో స్కేలింగ్ టైం దొరికి S3 స్టార్ట్ చేద్దాం. ఓకే, సీ యూ, బై బై. హర్ష గారు, చెప్పాలి. నేను రెజ్యూమ్ పంపించానండి, చూసారా? లేదండి, నేను కొంచెం బిజీగా ఉన్నాను. ఈరోజు చూస్తాను, ఖాళీగా ఈరోజు. ఓకేనండి, థ్యాంక్ యూ. ఓకే, బాయ్. ఓకే, బాయ్ గైస్.